మీరు అర్హత లేకుండా ఏదైనా పెన్షన్ తీసుకున్నారా? అయితే ఆ డబ్బులను తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. హై వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎండ్ చూడండి. ఎందుకంటే చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఆసరా పెన్షన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు, గవర్నమెంట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసిందా, ఎప్పుడు అనేది ఇస్తారు, చాలామంది కొత్త జియో విడుదలైంది, పెన్షన్లు అనేది కట్ అవుతున్నాయని చాలామంది భయపడుతున్నారు అనమాట. ఈ నెల పెన్షన్ అనేది రాకపోవడంతో వాళ్ళు చాలా భయపడుతున్నారు. దీనిపైన లేటెస్ట్గా అప్డేట్ కూడా వచ్చింది, పెన్షన్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. డీటెయిల్గా వీడియోలు చెప్తాను. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే విత్ ప్రూఫ్ అనేది నేను మాట్లాడతాను. సో ప్రూఫ్తో మీకు అనేది మొత్తం క్లారిటీ ఇస్తాను అనమాట. ఓకేనా? సో యాక్చువల్గా ఈ పెన్షన్ అనేది కట్ అవుతా అని చెప్పి ఎవరైతే భయపడుతున్నారో సో వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుందన్నమాట నేను ఏదైతే ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. అండ్ ప్లీజ్ ఎవరు అనేది భయపడకండి, పెన్షన్ అనేది 100% మీ అకౌంట్లలో అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో మనకు రేపటి నుంచి అనేది పెన్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి అనేది వాళ్ళందరికీ అనేది పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి మీరు తీసుకొచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి ఆ వీడియో చూడండి అండ్ తర్వాత మీరు అనేది నా కింద కామెంట్స్ చేయవచ్చు. బ్రేకింగ్ న్యూస్, మీరు అర్హత లేకుండా ఏదైనా పెన్షన్ తీసుకున్నారా? అయితే ఆ డబ్బులను తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులను తయారు చేస్తోంది. అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి పంపించింది ప్రభుత్వం. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 200 మంది నుంచి రికవరీ చేయాలి అనే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్టుగా గుర్తించారు. నోటీసు అందిన 7 రోజుల్లో పొందిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించాలి అని అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లు నిలుపుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయలను తిరిగి చెల్లించాలి అని డిమాండ్ నోటీసును పంపించారు. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు అందాయి. దీంతో ఆసరా పెన్షన్ పొందిన లబ్ధిదారులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.